హాయ్ ఫ్రెండ్స్, మనం అక్కడ ఇక్కడ మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. పురుగుల మందు తాగిన వాళ్ళు దాదాపు 90% చనిపోయే అవకాశాలు ఉంటాయి. అయితే ఒక చిన్న పని చేస్తే ఆ ప్రాణాపాయ స్థితి నుంచి మనం వాళ్ళని బయటపడేయచ్చు. అది ఎట్లా అంటే, పురుగుల మందు తాగిన వ్యక్తి స్పాట్లోకి వెళ్ళి మనం అతని చేత ఉప్పు నీళ్ళు కానీ సర్ఫ్ నీళ్ళు కానీ కడుపు నిండా తాగించి ఆ పాయిజన్ని కక్కించాలి. వాంతి చేయిస్తే ఆ పాయిజన్ శరీరంలో ఇమిడిపోకుండా ఉంటుంది. అది కాకుండా పురుగుల మందు తాగినని తెలవంగానే చుట్టుపక్కల వాళ్ళు, చూసిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వెంటనే హాస్పిటల్ తీసుకుపోతారు. ఎంత లేదనుకున్నా 10 కిలోమీటర్లో 20 కిలోమీటర్లో మన స్పాట్కున్న హాస్పిటల్కి దూరం ఉంటుంది. ఈలోపు అక్కడ వేసరికి హాఫ్ అన్ అవర్ గంట అవుతుంది. ఈ గంట అర్ధగంట టైంలోనే ఆ పాయిజన్ శరీరంలో ఇమిడిపోయి చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది కూడా అట్లనే చనిపోతున్నారు. కాబట్టి ఎప్పుడైతే మనం స్పాట్ను గుర్తిస్తామో స్పాట్లోనే పాయిజన్ తాగిన వ్యక్తి చేత ఆ తాగిన పాయిజన్ని కక్కించే ప్రయత్నం చేయాలి. ఉప్పు నీళ్ళు లేదా సర్ఫ్ నీళ్ళు ఇదే ఇంకేదైనా వాంతి వచ్చేటట్టు ఏదైనా ద్రవ పదార్థం కడుపులో పంపించి దాన్ని బయటకు వచ్చేటట్టు చేస్తే పాయిజన్ ఇమిడిపోకుండా ఉంటుంది. అతని ప్రాణాలు మనం కాపాడగలుగుతాం. ఈ చిన్న పని చేయకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. పోయిన సంవత్సరం మా తమ్ముడు కూడా ఇదే కారణం వల్ల లేట్ కావడం వల్ల చనిపోయిన పరిస్థితి ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పాయిజన్ తాగిన వ్యక్తి అర్ధగంట లేదా గంట టైమే మనకు చాలా ఇంపార్టెంట్. ఆలోపు స్పాట్లోనే పాయిజన్ కక్కించి అతన్ని హాస్పిటల్ తీసుకుపోతే బతికే అవకాశాలు 99% ఉంటాయి. ఈ విషయము మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి. వీడియో షేర్ చేయకున్నా పర్లేదు, కానీ ఈ సమాచారాన్ని మాత్రం అందరికీ చెప్పండి. ఇది ఒక చిన్న లాజిక్, అందరూ మర్చిపోతున్నారు. ఇది కనుక పాటిస్తే ఖచ్చితంగా పురుగుల మందు తాగిన వాళ్ళ ప్రాణాలు మాత్రం ఖచ్చితంగా కాపాడగలుగుతాం మనం.